న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇందిరమ్మ ఇండ్లు ప్రత్యేక మొబైల్ యాప్ ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షులు మహేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు శ్రీ కె. కేశవరావు, శ్రీ షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ శ్రీ జి చిన్నారెడ్డి, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా, జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే జై పట్టిన జెండా ఎత్తుకో, బలే బలే పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు కట్టడానికి సంకల్పించింది. ప్రజాపాలనలో ఇళ్లు లేని కుటుంబం నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 4,50,000 ఇళ్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులే వెళ్లి వారి దరఖాస్తుని పరిశీలిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. భూమి ఉన్న వారికి 5 లక్షలతో ఇళ్లు నిర్మిస్తారు. ఈ సంవత్సరంలో మొదటి ఫేజ్ లో 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. నాలుగు 400 చదరపు అడుగులు తగ్గకుండా 2 గదులు, కిచెన్ మరియు లెట్రిన్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ను నిర్దేశించడం లేదు. లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి చదరపు అడుగులు తగ్గకుండా 2 గదులు, కిచెన్ మరియు లెట్రిన్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ను నిర్దేశించడం లేదు. లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా ఇళ్లు కట్టుకునే వెసులుబాటు ఉంది. ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి పొదరిళ్లు. ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవం. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో, యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక, చిరు ఆశ, ఒక గూడు, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇల్లిస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం 400 చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో ఇల్లు ఏర్పాటు, వారు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా
ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. ఈ లక్షలాది అప్లికేషన్లో జెన్యూనిటీ, ఎవరు పేదవాళ్ళు, పేదవాళ్లలో బహు పేదవాళ్ళు ఎవరు, వికలాంగులు ఎవరు, ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వితంతువులు ఎవరు, ఈ వితంతువుల్లో పేదవాళ్ళు ఎవరు, ఇలా ఐడెంటిఫై చేయటంతో పాటు విడతల వారిగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇది నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాలే కాదు, మళ్ళీ ప్రజల దీవెనలతో వచ్చే తర్వాత 5 సంవత్సరాలు కూడా ఇది నిరంతరము కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు శ్రీకారం చుట్టిన దాంట్లో